హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నారా? దైవికంగా ఎదుగుతూ ఉన్నారా? ఈ ఫలింపు మనలో చూడాలనే దేవుడు ప్రతిదినం మన ఇంటికి వస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి వెనకున్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగిరి పడుతూ ముందుకు కొనసాగిపోదాం. ఈ దినము దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకొనిదను అని ఆయన నాతో చెప్పాను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు బలమైన వాక్కునిస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివి, నీ ద్వారా నీలో నా నామాన్ని మహింపరిచే విధంగా నేను చేయబోతున్నానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంతమంది బ్యాప్టిజం పొంది రక్షించబడి క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సంఘంలో ఉంటూ సహవాసంలో ఉంటూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు పొందుకుంటున్న అనుభవాన్ని అనేకులకు మీరు తెలియచేయాలి. అనేకులకి మీలో దేవుని మహిమను కనపరిచే విధంగా మీరు ఉండాలి. మీ వరకు మీరు రక్షించబడి మీ వరకు మీరు మంచి దైవికంగా ఆత్మీయంగా ఉండడమే కాదు, కానీ అనేకుల్ని పరిశుద్ధాత్మతో నింపబడే విధంగా దేవుని యొద్దకు నడిపిస్తూ దేవుని వాగ్దానాలు షేర్ చేస్తూ మీ సాక్ష్యాలు చెప్తూ మీ అనుభవాలు చెప్తూ మీ అద్భుతాలు మీ పట్ల దేవుడు ఏ కార్యాలు చేశాడో అవన్నీ మీరు తెలియజేస్తూ ఉండడం అది మంచిది. రెండోదిగా ఈరోజు ప్రత్యేకంగా దైవజనుని యొక్క జన్మదినం కనుక ఈ వాగ్దానాన్ని బట్టి సేవకుని గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, గత కాలం అంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. దేవుడు తన కృపనిచ్చాడు. మరి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆయన సేవలో వాడుకున్నాడు, సేవలో నడిపించుకున్నాడు, సేవలో గొప్ప కార్యాలు చేశాడు. ఎంతో మందికి దేవుడు అద్భుతాలు చేశాడు, ఎంతో మందిని విడుదల చేశాడు, ఎంతో మందికి నూతన క్రియలు, ఎంతో మందిని దైవ సేవకుని ద్వారా దేవుడు తన మహిమను చూపించుకున్నాడు. ఎంతో మందిని ఆదరించే విధంగా, లేవనెత్తే విధంగా, బాగు చేసే విధంగా ఎన్నో అద్భుతాలు తన సేవకుని ద్వారా దేవుడే జరిగించుకున్నాడు, తన మహిమను కనపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరం కూడా ఈ దినము దైవ సేవకుని యొక్క జన్మదిన సందర్భంగా మీరందరూ సేవకుని గురించి ప్రార్థించండి. మంచి సేవ చేయాలని, బలమైన సేవ చేయాలని, అనేకులకు విడుదల, అనేకులకు అద్భుతాలు, ఇంకా దేవుని నామం మహిమపరిచే విధంగా దైవజనుడు లేవనెత్తబడాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం పొందుకుంటున్న మీరు కూడా మీ ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి. మీ వలన అనేకులు బాగుపడాలి. అనేకుల యొద్దకు మీరు వెళ్ళి వారిని యేసు యొద్దకు నడిపిస్తూ ఒకని సేవకుని యొద్ద ఉంచి వారిని పెంచే విధంగా ముందుకు లేవనెత్తుదాం. ఈరోజు దైవ సేవకునికి పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నానని, నీవు నా సొత్తని, వెలుగులో ఉన్న వారికి చీకటినిచ్చువాడవని, బంధకాల్లో ఉన్న వారిని విడిపించువాడవని, అనేక సంఖ్యల మధ్య నలిగిపోయిన వారికి, విసిగి వేసారిపోయిన వారిని లేవనెత్తేవానిగా దైవ సేవకుడు లేవనెత్తబడాలని మనందరం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆయన సేవకుడు లేకపోతే అనేకులకు ఆదరణ ఉండదు, ధైర్యం ఉండదు. కనుక కాపరు లేని గొర్రెలు చెదిరిపోతాయి అని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఎవరికైతే కాపరు ఉండదో, ఎవరికైతే మంచి బోధ ఉండదో, ఎవరికైతే సంఘం ఉండదో అట్టి వారు పడిపోతారు, చెడిపోతారు. కాబట్టి ఒక్క నీతిమంతుని బట్టి దేవుడు ఆ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక మంచి దైవజనులు మనకు ఉండడం క్షేమం, ఆశీర్వాదకరం. వారు ఉంటే వారిని బట్టి దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ దినము మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఈ వాగ్దానం ఎంతమంది పొందుకుంటున్నారో వారందరినీ సాక్షిగా లేవనెత్తయ్యా, అద్భుతంగా ఆశీర్వదించండి, ఫలభరితంగా మార్చి ఉన్నతంగా లేవనెత్తయ్యా, నీ కృపలో ముందుకు కొనసాగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవ సేవకుని యొక్క జన్మదిన సందర్భంగా ప్రత్యేకమైన ప్రార్థన మనందరం కలిసి చేద్దాం. మంచి సేవ, అద్భుతమైన సేవ, ఏ బలహీనతలు ఉండొద్దని, అనేకులను ఆదరించాలని, ఎందుకంటే సేవకులు కూడా సేవ కొరకు నిలబడాలని, సేవకుల కుటుంబం నమ్మకంగా యథార్థంగా ఈ భూమి మీద కొనసాగాలని దైవ సేవకుల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామా? 2 నిమిషాలు ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ దినం ప్రత్యేకంగా నీ దైవ దాసుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుడు అద్భుతమైన సేవ చేయాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు పేతురు, పౌలు, యోహోను, అలాగే యెహోషువ, మోషే, ఏలియా, ఎలీషాలు ఏ రీతిగా కదిలారో
అదే రీతిగా నీ సేవకుడిని మీరు నింపయ్యా, అభిషేకించయ్యా. మునిపెన్నడూ చూడని గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు, అనేకులు మేలుకరంగా, దీవెనకరంగా, ఉన్నతంగా మీరు లేవనెత్తండి. అంచెలంచెలుగా దీవెనకరంగా ఉంచయ్యా. అడుగుపెట్టు ప్రతి స్థలంలో మీరుండండి. అనేకులను ఆదరించి లేవనెత్తి అయ్యా ఇటువంటి మంచి సేవకునిగా, మంచి నాయకునిగా, మంచి కాపరిగా, మంచి ఆత్మీయ తండ్రిగా అనేకులను ఆదరిస్తూ అనేకులను లేవనెత్తే విధంగా నీ సేవకుని నింపి నడిపించి నీ దీవెనలతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డారా, ఈ వాగ్దానం అనేకులకు షేర్ చేయండి, మంచి లైక్ చేయండి, మంచి కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీ నిత్య హస్తము